హలో ఎవ్రీవన్, డే 2 అండి సహారీ వర్క్ డిజైన్స్లో. ఈరోజు మనం స్టాండ్ హూప్ ఎలా క్లాత్ ఫిక్స్ చేసుకోవాలి, స్టాండ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలని చూద్దాం. ఈరోజు నేను రౌండ్ సర్కిల్లో ఉన్న స్టాండ్ చూపిస్తున్నాను. నేను డే 1 క్లాస్లో బాక్స్ స్టాండ్ చూపించాను. మీకు మగ్గం వర్క్ కిట్ కూడా అవైలబుల్గా ఉందండి. క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మగ్గం వర్క్ కిట్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ అండి, అంటే ఏపీ అండ్ తెలంగాణ. మీకు ఈరోజు వచ్చి లూప్ అలా క్లాత్ ఫిక్స్ చేసిన తర్వాత మనం టైట్గా లాగాలండి. టైట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. క్లాత్ని లూజ్గా ఉంటే మనకి స్టిచ్చింగ్ సరిగ్గా రాదు. అక్కడ క్లాత్ చూడండి ఎంత లూజ్గా ఉందో, అలా లూజ్గా ఉంటే స్టిచ్చింగ్ సరిగ్గా రాదు. నేను అక్కడ అడ్జస్ట్ చేస్తున్నా. చూపించిన విధంగా అలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి టైట్గా. మీకు డే 1 క్లాస్లో ఎలా స్టాండ్ ఫిక్స్ చేయాలో చూపించలేదండి, లెంత్ వీడియో అవుతుందని. ఈ సెకండ్ క్లాస్లో చూపిస్తున్నాను ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి. నేను తర్వాత బాక్స్ షేప్లో ఉన్న స్టాండ్కి కూడా క్లాత్ ఎలా ఫిక్స్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. డే 1 క్లాస్లో అయితే చైన్ స్టిచ్ చూపించాను. ఇక్కడ చూడండి, నేను రింగ్ 18 నెంబర్ తీసుకున్నాను. ఇలా రింగ్ స్టాండ్కి అయితేనేమో 18 నెంబరే కరెక్ట్గా సెట్ అవుతుందండి. నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. అక్కడ హూప్ని ఇలా క్లాత్ ఫిక్స్ చేసిన తర్వాత టైట్గా లాగిన తర్వాత హూప్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అక్కడ నేను టెస్ట్ చేసుకుంటున్నా, సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తేనే స్టిచ్ బాగా వస్తుందండి, క్లియర్గా నీట్ ఫినిషింగ్ వస్తుంది వర్క్ అయినా కానీ. ఇలా రింగుకి సెట్ చేసుకున్న తర్వాత క్లాత్ని అక్కడ స్టాండ్కి ఫిక్స్ చేసుకోవాలండి. స్టాండ్కి చాలా సింపుల్, ఏం లేదు. మనం అడ్జస్ట్ చేసుకున్న దాని తర్వాత స్టాండ్కి ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు లూజ్ అనిపిస్తే ఇక్కడ నేను చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఫుల్ టైట్ అన్నా లూజ్ ఉన్నా కింద స్క్రూ ఒకటి ఉంటుందండి. ఆ స్క్రూని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఆ స్క్రూని లూజ్ ఉంటేనేమో టైట్ ఉంటే లూజ్గా అలా రింగుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ డే 1 క్లాస్లో మీకు చైన్ స్టిచ్ ఎలానో చూపించానండి. ఇక్కడ హూప్ చూపిస్తున్నా కదా, ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత రింగ్ని ఫ్రేమ్కి సెట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫ్రేమ్కి సెట్ చేసిన తర్వాత మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది. ఇలా సౌండ్ వస్తేనే స్టిచ్చింగ్ బాగా వస్తుంది.